హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఇవాళ పాన్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ మూవీ నడుస్తూనే ఉంది. తన గురించి కూడా ఆలోచన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క భాష కాదండి, వివిధ భాషల్లో రిలీజ్ అయిన మూవీ మనకందరికీ తెలిసిందే సలార్ మూవీ, ప్రభాస్ గారి మూవీ. అందులో మంచి క్యారెక్టర్ పోషించిన మన రాకేష్ గారు మనతోని ఉన్నారు. ఆయన తన సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ సలార్ మూవీ వరకు ఎలా తన జర్నీ ఉందో తన మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు బ్రో? ఫైన్ అండి, ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్. ఓకే, రాకేష్ శర్మనా రాకేషా? రాకేష్ రాకేష్ శర్మ అంటే ఫుల్ నేమ్ రాకేష్ శర్మ. ఓకే, బట్ రాకేష్ ఇస్ ఫైన్. రాకేష్ ఇస్ ఫైన్. ఇప్పుడు కొత్తగా పిలిచినప్పుడు సలార్ రాకేష్ అంటున్నారు. సలార్ రాకేష్ వచ్చేసింది. వెరీ హ్యాపీ. కానీ స్క్రీన్ నేమ్ మనకు స్క్రీన్ నేమ్ లో మన మూవీస్ లో ఒక మూవీ నేమ్ గానీ అది పడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే కదా, అది సలార్ లాంటి సినిమా పడడం సూపర్. ఇక సలార్ రాకేష్ గా అయిపోతుంది మీ పేరు. ఇక హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీస్ లో వచ్చేటప్పుడు మీకు ఇక సలార్ రాకేష్ అని పడిపోతుంది. ఇక పెట్టుకోండి, బెస్ట్. అది ఎందుకంటే హిట్ ఇచ్చింది మనకు గుర్తింపు కదా. ఎలా వచ్చింది ఆఫర్ అసలు? యాక్చువల్లీ మామూలు ఆర్టిస్ట్ గా ఆడిషన్స్ ట్రై చేయడం, రెఫరెన్సెస్ త్రూ కొన్ని ఫిలిమ్స్ చేయడం అన్నీ చేస్తున్నాను. అనుకోకుండా ఒక రోజు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక కోడేటర్, ఒక ఆయన త్రూ చంద్రబాబు నాయుడు గారు ఒక కోడేటర్ ఉన్నారు. ఆయన ఒకసారి తమ్ముడు ఆడిషన్ ఇచ్చి వెళ్ళు అని చెప్పారు. అలా ఆడిషన్ ఇవ్వడం, అది 1.5 year తర్వాత ప్రశాంత్ సార్ చూడడం, అక్కడి నుంచి అలా అలా జర్నీ స్టార్ట్ అయింది. కానీ అసలు రియల్ గా క్యారెక్టర్ వైజ్ గా డిఫరెంట్ ఉన్నారు మీరు. అసలు రాకేష్ అంటే అది రాకేష్ గుర్తుపట్టలేము మేము అసలు. అంటే ప్రశాంత్ సార్ మూవీ కదా, కొంచెం అటైర్ అది డిఫరెన్సియేషన్ ఉంటుంది. మేకప్ అది అన్ని చేంజ్ చేశారు. తర్పన్ను డ్రెస్, the way we can pronounce the dialogues and all, everything will be changed. Okay. కానీ ఇంత క్యూట్ అబ్బాయిని ఒక విలన్ ఎలా చూపెట్టారు అక్కడ? ప్రశాంత్ సార్ మైండ్ లో ఎలా చేశారు మీరు? అసలు చూస్తే స్మైలీ ఫేస్ ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ లో ఎలా చేశారు? అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆర్టిస్ట్ గా బై నేచర్ ని ఎలా ఉండొచ్చు, కానీ ఆర్టిస్ట్ గా ఐ కెన్ మౌల్డ్ ఎనీ వే అనమాట. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. అక్కడ పర్టికులర్ గా క్యారెక్టర్ వచ్చి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని, ప్రభాస్ గారి టీమ్ ని, అదే లైక్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి టీమ్ అందరినీ ఇరిటేట్ చేయాలి. మేము మూవీ చూస్తుంటే బిఫోర్ దట్ జరుగుతుంది కదా. సో అక్కడ నేను ఇరిటేట్ చేసినప్పుడు నేను ఆ వేలో ప్రజెంట్ చేయాలి, ఆ డైలాగ్ కానీ అది కానీ. ఈ సార్ అలా చెప్పారు, టెంపో అది ఇలా ఉండాలి, ఈ రేంజ్ లో మాట్లాడాలని. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను ఆ వేరియేషన్స్ అన్ని చేస్తున్నాను ఆల్రెడీ. సో కానీ వేరియేషన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లో వాయిస్ ఇచ్చి ఉంటారు, కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ కూడా ఇరగదీశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అంటే రెండు చేశానండి. ఆర్టిస్ట్ గా కూడా నేను ఇలాంటి వేరియేషన్స్ చేశాను. బట్ ఇందులో ఏంటంటే మాక్సిమం నేను కామెడీకి ఎక్కువ నన్ను పిలుస్తూ ఉంటారు, కాకుండా ఎమోషన్స్ కి వాటికి. ఇది నెగిటివ్ అనేది నాకు ఫస్ట్ టైం ఈ ఇంత పెద్ద స్కేల్లో కూడా రావడం గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. నిజంగా సూపర్. ప్రభాస్ గారితో అండ్ పృథ్వీరాజ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, సీరియస్లీ. ఎందుకంటే స్క్రీన్ లో చూస్తుంటాం మనం, వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకవు, అలాంటిది మీరు వాళ్ళతోనే యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అదేం పెట్టుకోలే, ఆ ఫ్యాన్ బై మూమెంట్ పెట్టుకోలే. వచ్చాం, చేసాం, వెళ్ళిపోయాం, అప్రూవ్ చేసుకోవాలనే దాంట్లోనే ఉన్నా. బట్ తర్వాత ఒకసారి రిటర్న్ లో వస్తున్నప్పుడు వెహికల్లో కూర్చున్నప్పుడు అన్ని ఊహించుకుంటే, అబ్బా ఇంత కష్టపడతారా వీళ్ళు, పృథ్వీ గారు కానీ ప్రభాస్ గారు కానీ ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు అని అనిపించింది అనమాట. అంటే వాళ్ళతో నేను చేయడం అనేది గ్రేట్ మూమెంట్ అనే ఫీలింగ్ కలిగింది. ఏం నేర్చుకున్నారు ప్రభాస్ గారి, పృథ్వీరాజ్ నుంచి? వాళ్ళు యాక్టింగ్ అనేది మనం మామూలు రెగ్యులర్ యాక్టర్స్ లాగా డైలాగ్ ప్రిపేర్ అయిపోయి దాన్ని బై హార్ట్ చేసేసుకుని చెప్పడం అంటే అందరూ అని కాదు, కొంతమంది చేసినట్టు కాకుండా వాళ్ళు ఫీల్ అవుతారు ఆ క్యారెక్టర్ని. అలా క్యారెక్టర్ని ఫీల్ అయ్యి ఇతను వచ్చి ఇలా చేశాడు. సెకండ్ సీన్లో ఎక్కడో ఒక షార్ట్కి, థర్డ్ సీన్లో ఇక్కడికి, 31st సీన్లో ఇక్కడికి లింక్ ఉంటుంది. ఆ లింక్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆన్ టు ద స్పాట్ వాళ్ళ మైండ్ పెట్టుకోవడం, ద వే ద ప్రొనౌన్స్ ద డైలాగ్, వాళ్ళ స్టైలు అట్ ద సేమ్ టైం ఆ మూడ్ మిస్ అవ్వకుండా రెండు మిక్స్ చేసి చేయడం, అది వాళ్ళు ఇంత కష్టపడతారు అనేది I learned from them. 2 hours చూస్తాం స్క్రీన్ లో, కానీ అది అర్థం కాదు ఎంత కష్టపడ్డా. అదే కదా, అదే రిజెక్ట్ చేసేస్తాం మనం, ఫ్లాప్ అంటాం, హిట్ అంటాం, కానీ అక్కడ కష్టపడే ఆర్టిస్ట్ అంటే దే హ్యావ్ రైట్ అండి. ఆడియన్స్ కా రైట్ ఉంది, డబ్బులు పెట్టుకొనుకుంటాడు కాబట్టి. కానీ వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెడతారు అనేది మనం తలుచుకున్నప్పుడు, నేను ఏ పాయింట్ చెప్తున్నానంటే, నాలాంటి వాడు కష్టపడి చేయడం అనేది అవసరం. వాళ్ళు నిజం చెప్పాలంటే ట్రూ ప్యాషన్ అనే చెప్పాలి. అయితే అంత ఫేమ్ ఉన్న పర్సన్ అంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏముంటుంది? అది తలుచుకుంటేనే ఓకే, మనం ఎదగాలన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఎలా అవుతారు అనేది తెలుసుకున్నా, ప్రాక్టికల్ గా చూసా. థియేటర్ లో కూడా మీరు ఎంట్రీ కాగానే విజిల్స్ అవన్నీ కూడా వచ్చినాయి. లేదు, ఆ విజిల్ పృథ్వీరాజ్ గారినో ప్రభాస్ గారినో చూసి అది నేను అనుకున్నానంటే అంత సీన్ లేదు. కానీ బట్ ఏంటంటే, నేను బెస్ట్ మూమెంట్ ఏంటంటే పప్పు గారు, నా పక్కన పర్సన్ ఒక అతను బాగా ఇన్వాల్వ్ అయిపోయి, నా పక్కన అంటే ఒక 2 seats పక్కన
నేను ఈ డైలాగ్ చెప్తుండే అన్న అన్న ముందు ఈ వేసాను ఎక్స్ట్రా చేస్తున్నాను. అది ఇట్స్ లైక్ ఏ గ్రేట్ మూమెంట్. అది నాకు రియల్ ఫీల్ కలిగింది. నేను చేశాను కాబట్టి ఇలా అనిపించింది అనేది అప్పుడు ఐ ఫెల్ట్ దట్. అండ్ రాకేష్ గారు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నారు. ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చారా లేకుంటే యాక్టింగ్ ఆర్టిస్ట్గా వచ్చారా? లేదు, రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. అంటే ఫొటోస్ పట్టుకుని ఆర్టిస్ట్గా తిరిగే టైంలోనే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని స్టూడియోల చుట్టూ కూడా తిరిగేవాడిని. ఓకే. ఆ టైంలో ఈ ప్యాటర్న్ వెళ్తుంటే ఒక సీరియల్లో అవకాశం వచ్చింది ఆర్టిస్ట్గా చేయడానికి. నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పక్కన స్టూడియో వాళ్ళకి ఏదో నీడ్ ఉంటే, నువ్వు లాస్ట్ టైం వచ్చి నెంబర్ ఇచ్చావు కదమ్మా, ఒకసారి ఒక క్యారెక్టర్ ఉంది, అంతకుముందు ఒక పెద్ద ఆయన ఇచ్చారు, అలాగే ఒక క్యారెక్టర్ ఉంది అనగానే వెళ్ళి డబ్బింగ్ చెప్పాను. అందులో ఓకే అయిపోయింది. అలాగే రెండు కెరీర్ స్టార్ట్ అయినాయి. వెల్ విషెస్ ఎవరో మీలాంటి వాళ్ళు డబ్బింగ్ యూనియన్లో ఎందుకు ట్రై చేయకూడదు, వాయిస్ బాగుంది అని చెప్పడంతో డబ్బింగ్ యూనియన్లో ట్రై చేశాను. ఓకే. వాళ్ళు అక్కడ ఆడిషన్ చేసి కార్డ్ ఇచ్చారు. అక్కడ నుంచి క్రౌడ్, బిట్స్, ట్రాక్, ఇప్పుడు క్యారెక్టర్స్, ఇప్పుడు తమిళ్ యాక్టర్స్ కొంతమంది, కన్నడ కొంతమందికి, ఇలా ఒక ఫిక్స్డ్ యాక్టర్స్ కొంతమందికి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఎవరికి చెప్పారు డబ్బింగ్? ఫస్ట్ చెప్పింది అయితే పేరు గుర్తులే కానీ సీరియల్ వాళ్ళక? సీరియల్ అనే కాదు, మూవీస్కి వచ్చాక క్రౌడ్ చాలా చెప్పాను. చిన్న చిన్న బిట్లు అవి చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళలో కొంచెం ఫేమస్ అంటే యోగి బాబు గారికి నేనే చెప్తాను. యోగి బాబు గారు బీస్ట్ సినిమా నుంచి ఎక్సెప్ట్ మహావీరుడు ఒకటి రెండు మూవీస్ తప్ప మాక్సిమం నేనే చెప్తాను. ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి. జైలర్ సినిమాలోది, మీరు జైలర్ చూసుంటే అని నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, కానీ ఎక్స్క్లూజివ్గా మీ ప్రేక్షకుల కోసం ఇప్పుడు చెప్తున్నాను. అతను సిచ్యువేషన్ మీకు తెలుసండి, మల్లిక అనే అమ్మాయి కోసం ఉన్నప్పుడు ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో, ఓయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతావు నన్ను. పెద్ద ఆయన ఏం చెప్పాడు, పరిగెడుతూ పాలు తాకూడదు బాబా, కూడా వచ్చి తీసుకెళ్ళాలి బాబా అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే చూస్తాను, లేదంటే నేనే వస్తా. మీ వాయిస్ కి మళ్ళీ అక్కడ డబ్బింగ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా? లేదు, అదేం లేదండి, అది నా వాయిస్ నాదే ఉంటుంది, యోగి బాబు గారికి ఇచ్చే వాయిస్ అదే ఉంటుంది. అంటే ఎక్కడో స్పెసిఫిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అన్న అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు, అలాంటివి అయితే పెక్యులర్ వాయిసెస్. అంటే మీరు ఆ సినిమా చూస్తుంటారు, జైలర్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు. చెప్పారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు చెప్తే నేనే వచ్చేవాడిని కదా, ఇలాంటప్పుడు ఏంటో ఒక చిన్న స్పెసిఫికేషన్ ఉంటుంది. అప్పుడు మనం ఆ వాయిస్ చేంజ్ చేస్తే పర్లే, కానీ ఇది నా రెగ్యులర్ వాయిస్ తోనే చెప్తా. సో కానీ డబ్బింగ్ అంటే చాలా కష్టం కదండి, దాని లిప్సిక్ కావాలి. ఫస్టింగ్ లో స్టార్టింగ్ అంటే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఓకే, స్టార్టింగ్ లో ఎలాంటి డిఫికల్ట్స్ మీరు? బేసిక్గా నేను యానిమేషన్స్కి ఎక్కువ చెప్పాను, సో నాకు డబ్బింగ్ చెప్పడం అనేది పెద్ద కష్టం అనిపించలే. ఎందుకంటే యానిమేషన్స్ లో ఎవరో ముక్కు మోహన్ తెలియని ఒక యానిమేటెడ్ క్యారెక్టర్కి చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగే యాక్టర్స్ చెప్పడం అనేది పెద్ద కష్టం అనిపించలే. ఆ యానిమేషన్స్ చెప్పినప్పుడే ఆ హడిల్స్ ఫేస్ చేశాం కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ మీ టు డూ. ఇప్పుడు ఈజీ అయిపోయింది రాకేష్ గారికి డబ్బింగ్ అంటే పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఎప్పుడైనా ఆర్టిస్ట్ లో కొంచెం సింక్ గా అన్నట్టు ఏదో అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇబ్బంది కలుగుతుంటది, వాళ్ళ ఆర్టిస్ట్ చెప్పిన మనం కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కువ. అంటే రైటర్స్ ఉంటారండి, రైటర్స్ దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్, వీళ్ళు చెప్తారు ఇక్కడ కొంచెం ఇలా అవుతుందమ్మా, లిప్ సింక్ అవ్వట్లేదు, ఈ వర్డ్ మార్చు, లేకపోతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ కొంచెం హెవీగా ఇవి త్రో చెయ్యి, ఎక్కడో ఉన్నాడు అన్నప్పుడు గట్టిగా త్రో చేసి చెప్పు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు, ఈజీగా అయిపోతుంది. సో ఆ వేలో వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తారు, ఇది ఇలా చెప్పు, ఈ పదం ఇక్కడ పలుకు, ఏదైనా ఒక తమిళ్లో ఒక వర్డ్ కి పాప బా ఇలాంటివి ఏమైనా తేడా వస్తే తెలుగులో ఈ వర్డ్ పలుకు, అలా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. సో అలవాటు అయిపోయింది. వేరే లాంగ్వేజ్ చూసుకుంటే చేయాలి కదా డబ్బింగ్? వేరే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు. ఓకే, సూపర్. రాకేష్ గారు ఏం చదువుకున్నారు? ఎంబీఏ అండి. ఎంబీఏ చేశాను, ఎంఫిల్ కట్టాను కానీ డిస్కంటిన్యూడ్. అంటే ఆ టైంలోనే నా ఫస్ట్ ఫిల్మ్ డీ ఫర్ దోపిడీ అవకాశం వచ్చింది, షూట్ వచ్చింది ఇంకా. ఓకే, ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటివరకు? ఒక 20 ఫిలిమ్స్, 15 to 20 దాకా చేశాను. ఓకే, రికగ్నైజ్ అయింది మాత్రం సలార్. డీ ఫర్ దోపిడీ అనే సినిమాతో కొంచెం వచ్చింది, రికగ్నైజ్ అయింది, కానీ ఇంత లార్జ్ స్కేల్లో ఈ క్యాన్వాస్ లో మాత్రం ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అంటే మీ అంతటి మీరు వచ్చారా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉండి ఇక్కడ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడం? లేదు, నా అంతటి నేనే. ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ రావాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మామూలు స్టేజ్ మీద ఎప్పుడైనా చిన్న చిన్న స్కూల్లో డ్రామాస్ చేసినప్పుడు కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నానంటే ఫ్రంట్ రోల్ చేసినప్పుడు చప్పట్లు కొడుతుంటే నాకు అలాంటి పొజిషన్ రావాలి అని అనుకునేవాడిని. అక్కడి నుంచే నాకు ఇంట్రెస్ట్. అలా చేసి ఫొటోస్ పట్టుకుని అసలు ప్రాసెస్ ఏంటి. హైదరాబాద్ కూడా ఎంబీఏ అయిపోయిన వెంటనే వచ్చిన వెంటనే ఇండస్ట్రీకి రాలేదు. నేను ఐసిఐసిలో సెక్యూరిటీస్లో జాబ్ చేశాను. తర్వాత G24 Hours ఛానల్లో మార్కెటింగ్, రెండిట్లో మార్కెటింగే. ఆ టైంలో నాకు కొంచెం ఎలా వెళ్ళాలి ఏంటి అంతా ఒక తెలుసుకున్నా. తర్వాత ఫొటోస్ పట్టుకుని నేను కూడా తిరగడం మొదలుపెట్టా, ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా.
అది కదా తీసుకొచ్చింది అంతే. కానీ ఇది మీరు వచ్చారు ఇంట్రెస్ట్ కరెక్ట్. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? అంటే జాబ్ వదిలేసుకొని ఇది తిరగడం అంటే పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఆ! దానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండే? లేదు. వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే లైక్ ఫైనాన్షియల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే గానీ, నీకు ఇంట్రెస్ట్ ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండు. నువ్వు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండేలా ఏ పని చేసినా పర్లేదన్నారు. కానీ గ్రేట్ అలాంటి సపోర్ట్ ఇచ్చినందుకు. చాలా మంది సపోర్ట్ ఇయ్యరు. చదువుకున్నా జాబ్ చేయి అంటారు. అంటే జాబ్ అంటే మా ఫాదర్ చెప్పారు ముందే. జాబ్ హ్మ్. చేసుకుంటూ చేస్తే బెటర్ కదా అని. ఆ మూమెంట్‌లోనే నాకొచ్చిన థాట్ ఏంటంటే, ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఉండాలి. ఇండస్ట్రీ మీద నమ్ముకోలేమన్నప్పుడు, అదే నేను డబ్బింగ్ అనుకున్నా.